అందరికీ నమస్కారం. నిన్న మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టినారు. గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం నియోజకవర్గానికి 1043 కోట్ల నిధులు తీసుకొచ్చాము. బీటీపీ ప్రాజెక్టుకు తెచ్చిన డబ్బులు కాకుండా అని చెప్పినారు. భైరవాన్తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకురావడానికి ఇంతవరకు ₹1 కూడా కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయలేదు అని చెప్పి నాకున్న ఖచ్చితమైన సమాచారము. అట్లేమన్నా రిలీజ్ అయితే దయచేసి అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ని జీవోని విడుదల చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అది కాకుండా 1043 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాలుగా తీసుకొచ్చామని చెప్తున్నారు. అది కూడా ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం అయితే అంటే నమ్మదగిన విషయం అయితే కాదు. సో ఎమ్మెల్యే గారు, మాకు నమ్మకం రావాలంటే, ప్రజలకు మీరు చెప్తున్నదంతా నిజమని నమ్మకం రావాలంటే మీరు ఆ 1043 కోట్ల నిధులు రిలీజ్ అయినట్లు గవర్నమెంట్ ఆర్డర్ని జీవో వచ్చింటే దాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది కాకుండా గతంలో మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు మీరు మినిస్టర్గా కూడా ఉన్నారు, ఆ టైంలో 960 కోట్ల నిధులు భైరవాన్తిప్ప ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురావడానికి, కృష్ణా జలాల నుంచి కాలువ తవ్వించడానికి విడుదల చేపించామని ఇంకొక అబద్ధం చెప్పినారు సార్. ఆ 960 కోట్లు కనుక రిలీజ్ అయితే ఆ జీవో విడుదల చేయండి అని చెప్పి నేను సంవత్సరం కిందట కూడా అడిగాను. ఇప్పటిదాకా ఆ జీవోని ఇచ్చిన పాపాన్ని మీరు పోలేదు సార్. కల్లిబొల్లి కబుర్లు కాదు మాకు కావాల్సిండేది, మాటల ప్రభుత్వం కాదు మాకు కావాల్సిండేది, చేతల ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తెరగాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతున్నాను. సార్, 1043 కోట్లు సంతోషమే, వచ్చింటే రిలీజ్ అయితే చాలా సంతోషం సార్. ఓన్లీ మాటల్లో వచ్చినాయా చేతల్లో వచ్చినాయని తెలుసుకోవడానికే మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాము. మీరు అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్ని రిలీజ్ చేస్తే కానీ మేము మిమ్మల్ని నమ్మం కాలువ గారు అని నేను రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రాయదుర్గం నియోజకవర్గం నడిబొడ్డున మొన్న మహిళలు ఖాళీ బిందెలతో తమ నిరసన తెలియజేసినారు. అంటే నేను నెల కిందట వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేనేమైతే ప్రెస్ మీట్ పెడితే నా మీద దుర్భాషలాడుతూ నీళ్ళు ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ చేసేసినారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి మీ లీడర్స్తోనే మీరు ఇచ్చిన స్క్రిప్ట్ మీ లీడర్స్ చదివి నా పైన దుర్భాషలాడుతూ మరి మాట్లాడినారు. మరి ఏమైంది సార్? అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఏమైతే రాయదుర్గం పట్టణానికి సురక్షిత మంచినీటి సరఫరాని తీసుకురావడానికి ఏమైతే ప్లాన్ చేసి అది ఇచ్చిందో సరిగ్గా దాన్ని మేనేజ్ చేసేది కూడా మీ వల్ల కావట్లేదు కదా సార్. ఎందుకు కంటిన్యూస్గా గత 2 నెలలుగా కంటిన్యూస్గా మహిళలు ఖాళీ బిందెలతో ఎక్కడ పడితే అక్కడ రాస్తా రోకాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు, శాసనసభ్యులు గారు మీ ఇంటిని కూడా ముట్టడించినారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చూచి స్పందించింది. ఎలాంటే చూద్దాం ఇది ఎంత మాత్రం ఉందని క్షేత్రస్థాయిలో తెలుసుకున్న తర్వాత స్పందించింది. అయినా కూడా అసలు నీరు ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ చేసేసినామన్న విధంగా మీరు స్పందించినారు. ఇప్పటికైనా రియాలిటీని తెలుసుకోండి సార్. రాయదుర్గం నియోజకవర్గంలో రాయదుర్గం నడిబొడ్డునే తాగడానికి కూడా నీళ్ళు లేదు. 20 రోజుల నుంచి రాలే, 15 రోజుల నుంచి రాలే, నెల రోజుల నుంచి రాలేదని కూడా మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చినారు. రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేసినారు. ఈ విషయాన్ని కనుక సీరియస్గా తీసుకొని రాయదుర్గం పట్టణ వ్యాప్తంగా మంచినీటి సరఫరా కనుక సరిగ్గా లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పడానికి రాయదుర్గం పుర ప్రజలు రెడీగా ఉన్నారనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పి, అలాగే రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మీరు పదే చెప్తున్నారు పైప్ లైన్ వేస్తాము, ఇంటింటికి కొలాయి తీసుకొస్తామని. ఆల్రెడీ ఉండే కొలాయిల్లో నీళ్ళు వచ్చేటట్లు తీసుకోవాల్సిన బాధ్యత
మీ పైన ఉందని గుర్తు చేస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు నేను ఏమేమైతే అడిగాను మిమ్మల్ని, 1043 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చామని చెప్పారు, అందుకు సంబంధించిన జీవో రిలీజ్ చేయండి. 960 కోట్లు గత మీ 5 సంవత్సరాల కాలంలో 2014-19లో తీసుకొచ్చాము బీటీపీ కోసం, కాలువ ఆధునీకరణ పనుల కోసం అని చెప్పినారు, దానికి జీవో రిలీజ్ చేయండి. అది కాకుండా వేరే ఇంకేం పనులు చేసినారు, బీటీపీకి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఎంత అమౌంట్ ఇచ్చింది అనేది కూడా జీవో రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలు గుర్తెరగాలి. కల్లిబొల్లి కబుర్లు కాదు కాలువ గారు, మాకు ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటామని మీకు గుర్తు చేస్తున్నాము. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.